హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అదరగొట్టిన సలార్ డే 1 కలెక్షన్స్ డంకీకి 3 రెట్లు ఎక్కువగా వచ్చాయి. రిబాల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్ ప్రీ బుకింగ్స్ నుంచి సునామీ క్రియేట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 22న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు ఆన్లైన్ బుకింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎన్నో సెంటర్లో ఎన్నో థియేటర్లో విడుదలైన నిమిషాల్లోనే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. మొదట మార్నింగ్ షో నుంచి రాత్రి సెకండ్ షో వరకు ఒక్క షోకి కూడా టికెట్లు ఖాళీ లేకుండా నిమిషాల్లోనే ఫిల్ అయిపోతున్నాయి. ఇక చిత్రంకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో శనివారం ఆదివారం కూడా టికెట్లు ముందుగానే ఆన్లైన్లో బుక్ అవుతూ వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో మొదటి రోజు కలెక్షన్ల గురించి అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ సినిమా ఇండియాలోనే 120 కోట్లు వసూలు సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఇక యూఎస్లో 40 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తాయని, మొత్తం పైన మొదటి రోజు ఈ చిత్రం 175 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఇది ఇలా ఉంటే సలార్ మూవీకి పోటీగా వచ్చిన షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ మూవీ గురువారమే డిసెంబర్ 21న థియేటర్లో రిలీజ్ అయింది. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతో సలార్ చిత్రానికి పోటీగా దింపారు ఆ చిత్రం మేకర్స్. కానీ డంకీ చిత్రానికి తొలి రోజు ఇండియాలో 30 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇండియాలో తొలి రోజు నెట్ కలెక్షన్ల విషయంలో డంకీతో పోలిస్తే సలార్కి 3 రెట్లు అధికంగా దూసుకుపోతుంది, సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. షారుఖ్ ఖాన్ హీరోగా ఈ ఏడాది వచ్చిన పఠాన్, జవాన్ కంటే డంకీకి తొలి రోజు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. కాగా ప్రభాస్ గత 2 చిత్రాలు డిజాస్టర్లు అయినందున సలార్ చిత్రం మాత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.